అందరికీ నమస్తే అండి. పూర్తిగా నిద్రలో ఉన్నవాడిని లేపడం చాలా ఈజీ. కానీ నిద్ర నటిస్తున్న వాడిని లేపడం కష్టం, అసాధ్యం. అలాగే గ్రూప్ 2 రోస్టర్ విషయంలో కూడా ప్రభుత్వానికి తప్పులు తెలియవా? తెలుసు. తెలియదు అనుకుంటే దాన్ని సరిచేయడంలో వాళ్ళు శ్రద్ధ చూపించేవాళ్ళు. కానీ వాళ్ళకి తెలిసి నటిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం మీద నెపం నెట్టేయడానికి. గత ప్రభుత్వంలో అది రిలీజ్ చేశారు కదా, సో రాష్ట్ర విధానంలో తప్పులు వాళ్ళే చేశారు కదా, మా తప్పేమీ లేదు అని తప్పించుకోవడానికి బహుశా వీళ్ళు చూస్తున్నారేమో. కానీ దీని ప్రభావం 92,000 మంది జీవితాల మీద పడుతుంది, 92,000 కుటుంబాల మీద పడుతుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్యమే, ఇప్పుడున్న ప్రభుత్వందే నేను చెప్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు హడావిడిగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానిలో రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయి. రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయి అనే సంగతి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అప్పుడే తెలుసు. ఎందుకంటే చిరంజీవి గారు, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారు అప్పుడు మాట్లాడారు రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయని. మీకు అది వినిపిస్తాను చూడండి. అంటే యాక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కొంచెం స్ట్రాంగ్గా చెప్పి తీరాలి. ఈరోజు జీవితాలతో ఆడుకుంటుంది. ఎంత ఘోరంగా ఉందంటే ఈరోజు ఏపీ 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వకుండా మొన్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్లో కూడా రాష్ట్ర విధానాన్ని అనుసరించలేదు. రాష్ట్ర విధానాన్ని ఎందుకు అనుసరించలేదని చెప్తే వాళ్ళకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎంత అన్యాయమో చూడండి. ఏపీపీఎస్సీలో కొంతమంది సభ్యులు ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో ఆ అభ్యర్థులకు ఫోన్లు చేసి లేకపోతే మరొకరి ద్వారా చేయించి అభ్యర్థుల్ని భయపెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. సో ఇది చిరంజీవి గారు మాట్లాడిన, ఎమ్మెల్సీ గారు మాట్లాడిన అంశం ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి అప్పుడు ప్రకటించిన రాష్ట్ర విధానమే ఇప్పుడు కూడా ఉందిగా. మరి వీళ్ళు కళ్ళు మూసుకొని ఉండడం ఎందుకు? వీళ్ళు దాన్ని సరిచేయొచ్చుగా. అది ప్రశ్నించుకోవాలి ఈ ప్రభుత్వ పెద్దలు దాన్ని ప్రశ్నించుకోవాలి. లోకేష్ గారికి తెలియదా రాష్ట్ర విధానంలో తప్పులున్నాయి సరిచేయాలని? చంద్రబాబు గారికి తెలియదా? పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? బహుశా యాక్ట్ చేస్తున్నారేమో తెలియనట్టు. ఎందుకంటే దీనివల్ల నష్టం ఏంటంటే, సరే ప్రభుత్వానికి ఏముంది, 164 సీట్లు వచ్చాయి, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు, ఇప్పటికిప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టం లేకపోవచ్చు కాక. కానీ రాష్ట్రంలో 92,000 మంది జీవితాలు తారుమారు అవుతాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి సరే మొండిగా 23వ తేదీ ఎగ్జామ్ పెట్టేస్తారు. 23వ తేదీ పెట్టేస్తారు అని అనుకుందాం. ఎగ్జామ్ చాలామంది కాన్ఫిడెంట్గా రాయలేరు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఒక 10 రోజుల నుంచో 15 రోజుల నుంచో ఈ రాష్ట్ర విధానంలో ఆందోళనలు చేస్తూ మానసికంగా అటు ఉండిపోయారు. మానసికంగా వాళ్ళకి మైండ్ ఏం పనిచేయట్లా. పాపం మొన్నటి నుంచి రోడ్డు ఎక్కారు అందరూ కూడా. ఈ రోజైతే మొత్తం తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఎక్కడ చూసినా వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు. పాపం శ్రద్ధగా చదువుకోవాల్సిన వాళ్ళు, ఎగ్జామ్లో ఏం క్వశ్చన్లు వస్తాయో ఏం చేయాలని చదువుకోవాల్సిన వాళ్ళేమో పాపం రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ మానసిక ఆవేదన ఆ విధంగా ఉంది. మరి ప్రభుత్వం ఒక్క ప్రకటన చేయట్లా, మాకేమీ తెలియదు, అదే చెప్తున్నాను కదా, నిద్ర నటిస్తున్నారు. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో మనం జార్ఖండ్లో చూసాం, పంజాబ్లో చూసాం. గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ చూసాం. రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయని రిక్రూట్మెంట్నే క్యాన్సిల్ చేశారు. సో భవిష్యత్తులో ఈ రిక్రూట్మెంట్ని కూడా భవిష్యత్తులో క్యాన్సిల్ చేయరు అన్న నమ్మకం ఏంటి? అలా క్యాన్సిల్ చేస్తే ఈ 92,000 మంది 6 సంవత్సరాల పాటు, 7 సంవత్సరాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు చదువుకొని ఒక యుద్ధం చేసి జీవితకాలంలో ఒక 5-6 సంవత్సరాలని త్యాగం చేసి డబ్బులు వేలకు వేలు పెట్టి కోచింగ్లు తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళి రేపొద్దున జాబులు సాధిస్తే ఆ జాబుల్ని సుప్రీంకోర్టో హైకోర్టో లేదు ఇది చెల్లదు, రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయి అని చెప్తే ఎవరు నష్టపోతారు? అంటే నేను ఇక్కడ అన్ని రాజకీయ కోణంలో ఆలోచించకూడదు. ఈ పాలకులు కూడా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ అన్ని రాజకీయ కోణంలో ఆలోచించకూడదు. సరే రాజకీయ కోణంలో ఆలోచిస్తే నెపం గత ప్రభుత్వం మీదకి నెట్టేయచ్చు, వాళ్ళే చేశారు కదా, వాళ్ళ హయాంలో వచ్చింది కదా నోటిఫికేషన్ అని. కానీ మానవీయ కోణంలో ఆలోచిస్తే, యువత భవిష్యత్తు కోణంలో ఆలోచిస్తే రాష్ట్ర విధానంలో తప్పులు సరిచేసి అవసరమైతే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, లేట్ అయితే అవుద్ది. సో వీళ్ళు ఇంతకాలం ఓపిక పట్టిన వాళ్ళు ఒక 6 నెలలో సంవత్సరమో ఓపిక పడతారు. దానికంటే ఇది పెద్ద సమస్య ఏమీ కాదు అనేది వాళ్ళ భావన. సో రాష్ట్ర విధానంలో తప్పులు సరిచేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. చాలా సీరియస్ ఇష్యూ అది. ఎందుకంటే నేను నిన్నే ఒక వీడియో చేశాను, మళ్ళీ ఈరోజే ఎందుకు చేస్తున్నానంటే అది అంత సీరియస్ ఇష్యూగా మారింది. వేలాది మంది రోడ్డెక్కి వాళ్ళ తల్లిదండ్రులలో కూడా ఆవేదన ఉంటుంది. కేవలం ఈ 92,000 మందే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన ఉంటుంది.
సో అది ప్రభుత్వం కాస్త పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదా, ఈ ప్రభావం ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకంగా పడుతుంది. బహుశా లోకేష్ గారి ఎన్నికలకు ముందు ఉన్న శ్రద్ధ ఇప్పుడు లేదేమో ఈ గ్రూప్ 2 అభ్యర్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో. పవన్ కళ్యాణ్ గారు యూత్లోకి వెళ్ళి ఆ జనంలోకి వెళ్ళి మాట్లాడే ఆవేశపూరిత మాటలు, పొలిటికల్ మాటలు ఇప్పుడు లేవేమో. సో ఎవరి కాళ్ళు తప్పించుకుంటున్నారేమో, కానీ భవిష్యత్తులో మాత్రం వీళ్ళే మళ్ళీ మీ భవిష్యత్తును రాస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. సో అన్ని వర్గాలకు సమానమైన న్యాయం చేయగలిగితే బెటర్. తప్పించుకొని తిరిగితే ఏమీ రెస్పాండ్ అవ్వకపోతే దానిపైన చేసుకుపోద్ది అనుకుంటే ఎంతకాలం తప్పించుకోగలరు? సో ఈ విషయంలో నాకు ప్యూర్లీ ప్రభుత్వ తప్పు అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ.